హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? సో నేను మీ సుచిత, ఇట్లు మీ సుచిత. సో ఈరోజు అయితే నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా, అందుకని లాంగ్ వీడియోని స్టార్ట్ చేస్తున్నా. సో వీడియో ఈజ్ అబౌట్ మేడారం జాతర, అదే సమ్మక్క సారక్క జాతర అనమాట. సో మేము అక్కడ ఎక్కడికి వెళ్ళాము, అక్కడ ఏం చేసాము, అసలు ఎలా వెళ్ళాము, ఇవన్నీ నేను ఈ వ్లాగ్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా ప్లీజ్. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అక్కడ మేడారం జాతరలో అయితే ఏం దొరకవు అనమాట తినడానికి. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయింది. సో ఇబ్బంది కాకుండా మా మమ్మీ అయితే అన్నీ ప్రిపేర్ చేసింది ముందే, చపాతీస్ కర్రీ అవన్నీ ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. సో మేము ఈరోజు అయితే నైట్ స్టార్ట్ అవుతున్నాం, ఎందుకంటే లాస్ట్ టైం మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు అసలు జర్నీ చాలా ఉంటుంది, 7 hours ఇక్కడ నుంచి మాకు. సో మార్నింగ్ అంతా జర్నీలోనే అయిపోయింది, ఇంకా నైట్ దర్శనం ఏం చేసుకుంటాం చెప్పండి. సో లాస్ట్ టైం లాగా అవ్వకూడదని ఇప్పుడు నైట్ జర్నీ స్టార్ట్ చేసాం. సో ఇక్కడ నైట్ అయితే జర్నీ స్టార్ట్ చేసాం. ఇక్కడ మా చెల్లి అయితే ఇమిటేట్ చేస్తుంది అనమాట మమ్మల్ని. సో చాలా ఫన్నీ అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ నైట్ రోడ్స్ ఎంత బాగున్నాయో తెలుసా, చాలా పీస్ఫుల్ అనిపించింది. లైక్ నైట్ అవుట్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నైట్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం, సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ ఆటో స్టాండ్లో కొంచెం చిన్న గొడవ కూడా అయిపోయింది. సో మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ బస్ కోసం అయితే చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. మినిమం 1.5 hour మేము బస్ స్టాప్లోనే ఉండే. సో మొత్తం అయితే అక్కడికి వెళ్ళిపోయాం. అండ్ ఇది గట్టమ్మ తల్లి అంటారు. సో నార్మల్గా సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళే ముందు ఒక 1 hour బిఫోర్, కొంచెం దూరంలో ఇంకో గుడి ఉంటుంది గట్టమైసం అని, ఇక్కడ చాలా పవర్ఫుల్ అనమాట. సో ఇక్కడ దర్శనం అయిన తర్వాతనే సమ్మక్క సారక్కకి వెళ్తాము. సో బస్ ఆపిందని ఇంకా దిగి దర్శనం చేసుకొని మళ్ళీ బస్ ఎక్కి స్టార్ట్ అయిపోయాం. అండ్ జర్నీ మొత్తం కలిసి మార్నింగ్ కూడా అయిపోయింది అనమాట. సో మేము బై వాక్ వెళ్తున్నాం బస్ స్టాండ్లో దిగి సమ్మక్క సారక్క జాతరలో. సో దిగిన తర్వాత బై వాక్లోనే మాకు మార్నింగ్ అయిపోయింది, మీరే చూస్తున్నారు కదా. సో ఎందుకు అయింది మార్నింగ్ అయితే, 7 hours జర్నీ కదా. సో నైట్ యాక్చువల్గా 12కి బస్లో ఎక్కామన్నమాట, జాతర బస్సు. సో 12 నుంచి ఐ థింక్ 5:30 వరకు జర్నీలోనే ఉండే. సో 5:30 నుంచి ఇంకా ఇక్కడికి వచ్చాం. సో ఫస్ట్ దిగంగానే ఫస్ట్ జంపన్న వాగు దగ్గరికి వెళ్ళాం. సో ఇక్కడ స్నానాలన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలన్నమాట జాతరకి. సో ఇక్కడ ఆగిన తర్వాత నో రూమ్స్ అనమాట, రూమ్స్ అయితే లేవు, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడనే అందరూ స్నానాలన్నీ కంప్లీట్ చేసుకొని సో రెడీ అవ్వడానికి కూడా మేము మిర్రర్స్ ఇవేం తీసుకెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ లాస్ట్ టైం మేము చూసాం కాబట్టి మాకు ఐడియా ఉంది ఏమీ ఉండవని తెలుసు. సో అందుకని నార్మల్గా డ్రెస్సెస్ తీసుకొని వచ్చాము. ఇక్కడ స్నానాలు అయితే చేసుకున్నాం. అండ్ అక్కడ గుండంలో ఎంత బాగా ఎంజాయ్ చేసామో తెలుసా. సో అప్పటికే లేట్ అయిపోతుందని మమ్మీ అంటుంది. సో అందుకని తొందరగా అయితే స్నానాలన్నీ కంప్లీట్ చేసుకున్నాం అందరము. సో అయిపోయిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం లైక్ గుడికి. యాక్చువల్గా గుడి అన్నారు, అక్కడ గద్దెలు అంటారనమాట. సో సమ్మక్క సారక్క జాతర కదా, సో అక్కడ వాళ్ళిద్దరు ఉంటారనమాట, అదే అక్కడ గుడి. సో ఇంకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం స్నానాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత. అండ్ లగేజెస్ కూడా మేమే మోసుకెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే మోసుకెళ్ళడానికి ఎవరు లేరు కదా. సో మేమే మోయాలన్నమాట మా లగేజ్ కాబట్టి. సో నేను మమ్మీ అయితే మోస్తున్నాం, మా చెల్లె వాళ్ళు మాత్రం హాయిగా వస్తున్నారు వెనకాల వీడియోస్ తీసుకుంటూ. ఇట్స్ ఓకేలే, చిన్నపిల్లలు కదా, అందుకనే మేమేమి వస్తున్నాం. సో ఇక జర్నీలోనే సగం టైం అయిపోయింది అనమాట. మాకు అసలు గుడికి వెళ్ళిన ఫీలింగే లేదు, మొత్తం జర్నీలోనే డే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడంతా బస్లో అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాకింగ్లో. బట్ ఇట్స్ ఓకే, ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా ఉందన్నమాట, ఎందుకంటే గుడికి వెళ్ళడానికి ఇంత కష్టపడుతున్నాం కదా. సో మధ్యలో ఆగుతూ ఎక్స్చేంజ్ అవుతూ అండ్ లగేజెస్ పట్టుకొని అంతా సైట్ సీయింగ్ అంతా చూసుకుంటూ ఇంకా మెల్లగా స్టార్ట్ అయిపోయాం. సో ఇది కూడా ఒక 2.5-4 kilometers ఉండే. సో అంటే జంపన్న వాగు నుంచి అక్కడ గుడి దగ్గరికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బెల్లము ఇంకా కొబ్బరికాయలు తీసుకోవడానికి 200 అయింది. యాక్చువల్గా మన సైడ్ అయితే కొబ్బరికాయ ఎంత ఉంటుంది, 30 లేదా 60 ఉంటుంది, బట్ ఇక్కడ 100 rupees అనమాట. సో ఇక క్యూలో అయితే నిల్చున్నాం. యాక్చువల్గా మేము ఇంకా క్యూలో నిల్చొని అయితే వెళ్ళిపోయాం. యాక్చువల్గా క్యూ లేకుండే, సో ఎందుకంటే మేము 3 days కదా జాతర, సో లాస్ట్ డే వెళ్ళిపోయామన్నమాట. అండ్ లాస్ట్ డే స్టార్ట్ అయ్యి మార్నింగ్ వెళ్ళాము, సో అందుకని కొంచెం క్యూ తక్కువ ఉండే. సో లైన్లో అయితే నిలబడలేము, తొందరనే అయిపోయింది. అండ్ మొత్తం జర్నీలో మాకు జాతర జర్నీలో
ఆ జర్నీయే ఎక్కువ ఉంది. కాకపోతే ఇక్కడ మాత్రం తొందరగా అయిపోయింది దర్శనం. ఇట్లా వెళ్ళినాం, దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత క్యూట్ ఉండే తెలుసా, చాలా బాగుంది. సో అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ చూడండి ఎంత క్యూట్ ఉంది కదా. సో ఇక్కడే ఉంటారనమాట సమ్మక్క సారక్క. సో చాలా బాగుండే, నాకైతే చాలా నచ్చినుండే. అండ్ చాలాసేపు అక్కడే ఉన్నాము. అండ్ ఇక్కడ బెల్లం సమర్పిస్తారనమాట. సో అందుకనే నేను బెల్లం తీసుకొని అయితే వెళ్తున్నా. యాక్చువల్గా నేను చిన్నప్పుడు వచ్చామన్నమాట. సో చిన్నప్పుడు నేను తప్పిపోయాను అనమాట. నేను తప్పిపోతే మమ్మీ చాలా ఏడ్చింది. సో నేను దొరికితే మళ్ళీ నా ఎత్తు బంగారం ఇస్తాను మొక్కుకుందంట. సో అప్పుడే నేను దొరికాను. సో అందుకనే మా మమ్మీకి చాలా నమ్మకం ఇక్కడ. సో మళ్ళీ అప్పుడు తప్పిపోయినప్పుడు వచ్చామంటే మళ్ళీ తర్వాత రీసెంట్గా వచ్చామంతే. సో ఇది థర్డ్ టైము. సో ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ బెల్లం ఇస్తారు కదా. సో నేను బెల్లం అయితే తీసుకున్నాను, బట్ అక్కడ ఇవ్వడానికి లేకుండే అనమాట. సో అందరు దూరం నుంచే విసిరేస్తున్నారు. సో అలాగే మేము కూడా విసిరేసాము. అండ్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటే ఇంకా బాగుండి అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, చాలా బాగుండే. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసాదంలో కొంచెం బెల్లం అడుగుతారు కదా. సో నేను అలాగే రిక్వెస్ట్ చేసుకుందాం అనుకున్నాం. బట్ అక్కడ ఎంత క్రౌడ్ ఉంది చూడండి. అండ్ క్యూలో అయితే లైన్స్లో అసలు లేకుండే చాలామంది జనాలు. బట్ లోపలికి వచ్చిన తర్వాత చాలామంది ఉండే. అండ్ ఇదంతా జాతర కాబట్టి చాలా స్టాల్స్ అయితే పెట్టారు ఫుడ్వి అండ్ చాలా ఉండే. సో మేమైతే ఇంటి నుంచి చపాతీ తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక మంచి ప్లేస్ చూసుకొని సెట్ చేసుకున్నాము. సో అక్కడ రూమ్స్ అవన్నీ ఏమి ఉండవు. అందుకనే మేమే ప్లేస్ చూసుకొని మేమే తిందామని కూర్చున్నాము. సో మా మమ్మీ ఐడియా అనమాట ఇది, ఇంటి నుంచి తెచ్చుకుందామని. ఇక్కడ చాలా రేట్స్ ఉండే. సో ఇక మా మమ్మీ చపాతీ తెచ్చిందని చపాతీ అయితే తినేసినాం. ఇక తర్వాత తిని వెంటనే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే మళ్ళీ జర్నీ కదా. సో అది కూడా ముందే 7.5 hours లేదా 7 hours పడుతుంది. తొందరగా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇట్లో మీ సుచిత.